కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమని, ఈ రెండేళ్లలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, వాటిని నిరసిస్తూ మంగళవారం నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద పార్టీ మహిళా నాయకురాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత, ఇతర ముఖ్య నాయకురాలు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని, నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని సంచలన కామెంట్స్ చేశారు. గుంటూరు లాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలందరం ఏకమై ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఈ రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జంకు భయము లేకుండా మహిళలపై అరాచకపు చర్యలు చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో వారు మహిళల్ని మానవ ప్రాణాలకు హాని కల్పిస్తున్నారు. గత వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంతో సహాయంగా వాళ్ళు అండగా నిలిచినారు. నేడు నడి రోడ్డుపైన చేసి మహిళను తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టడి చేసి చట్టపరమైన చర్యలు తీసుకునవలసిందిగా బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. మనం బాధ్యతైన మహిళలకు మహిళా అండగా వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు అండగా నిలుస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొదలైనప్పటి నుంచి మహిళలకి రక్షణ కరువు అయిందన్న విషయం ఈరోజు కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వీడియోల్లో, ఫోటోల్లో, మీడియాల్లో ప్రతి దగ్గర రోజు 4 నుంచి 5 మహిళల మీద ఏదో ఒక రకమైనటువంటి అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ చూస్తూనే ఉన్నాము. ఈరోజు ఆ అఘాయిత్యాలకి అత్యాచారాలకి పరాకాష్ఠకు చేరుకుంది. ఏదో పైన స్టేజ్ ఎక్కారనంటే కూటమి నాయకులు కానీ, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉపన్యాసాలు దంచమంటే మాత్రం విపరీతంగా దంచుతారు. మహిళ మీద చెయ్యేస్తే అదే ఆ మనిషికి ఆఖరి రోజని, మహిళా సాధికారత కోసం అని చెప్పి మహిళా థీముల మీద ప్రోగ్రాములు చేసేది. మీ దగ్గరకు వచ్చి బాధపడి గగ్గోలు పడేటువంటి మహిళల్ని పట్టించుకునేటువంటి కనీస ఆలోచన లేదు. కానీ ఈరోజు మీరు మహిళల మీద ఉపన్యాసాలు దంచమంటే మాత్రం బ్రహ్మాండంగా దంచుతున్నారు. ఈరోజు మేము అందరం వెళ్ళి గుంటూరులో బాధిత మహిళని కలిసి మేము మాతో పాటు మాజీ మంత్రి విడదల రజనీ గారు కానీ, వద్దు కళ్యాణమ్మ కానీ, అక్కడ స్థానికంగా ఉండేటువంటి మేయర్ భాగ్యలక్ష్మమ్మ గారు కానీ, ఉప్పాల హారికమ్మ కానీ, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంకొక మహిళ నూరి ఫాతిమా గారు కానీ అందరం వెళ్ళి ఆ మహిళకి భరోసా ఇచ్చి ఆ మహిళకి ధైర్యం చెప్పి వచ్చాము. ఒక్కరైనా కానీ ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి బాధిత మహిళలను కనీసం పరామర్శించారా? కనీసం జరిగినటువంటి విషయం ఏంటో పూర్తి స్థాయిలో తెలుసుకున్నారా? దాని గురించి యాక్షన్ తీసుకున్నారా? దాని గురించి స్పందించారా? ఈరోజు పరిస్థితి ఏంటి అనంటే, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అఘాయిత్యాలు తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మేము ఇష్యూ చేస్తున్నామనేటువంటి మాటకి దిగజారిపోయారు మీరు. అంటే ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కటి ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని పోయి ఈ అత్యాచారాలు, అఘాయిత్యాలు అన్నీ కూడా కేవలం ఒక ఏదో కల్పనలాగా మేము దాన్ని ఇష్యూ చేస్తున్నట్టు, మీరేదో పాలన బ్రహ్మాండంగా చేస్తున్నట్టు ఇప్పటికీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది కేసు మూసేసిన ఆ కేసు తిరిగి రీఓపెన్ చేసి ఖచ్చితంగా నేరస్తులకి, మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడేలా చేస్తాం. మహిళల్ని గౌరవిస్తేనే ఈ రాష్ట్రాన్ని గౌరవించినట్టు అని నమ్మేటువంటి వాళ్ళము. మా జగనన్న నాయకత్వంలో మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు. జగనన్న నాయకత్వంలోనే ఈరోజు ఆ మహనీయుడు బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టేసి మీరు నారావారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఇదెంతో బాధాకరమైన విషయం. ఇదెంతో మనసుకి కష్టం వేసేటువంటి విషయం. అటువంటిది ఈరోజు ఆ మహనీయుడైన ఆయన
బలమైన నాయకుడు, ఆత్మస్థైర్యం కలిగే మనిషిని కాబట్టి ఆ మహనీయుడు ఆత్మ అయినా వచ్చి చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్తుందేమో అనేటువంటి ఏకైక ఆశతో ఆయన దగ్గరికే వచ్చి మా మొర వినిపించుకుంటున్నాం. కూటమిలో మేము కన్నీరు మున్నీరు ఏడుస్తున్నా కానీ మహిళల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. కాబట్టి ఈరోజైనా కానీ కళ్ళు తెరవండి, లేకపోతే మా మహిళల సత్తా ఏంటో చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారికి. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ మహిళకి న్యాయం జరిగేంత వరకు మేము ఈ కేసుని వదిలిపెట్టము, ఈ కేసులో ఉండేటువంటి ముద్దాయిల్ని వదిలిపెట్టము. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ కేసుని పర్సనల్గా టేకప్ చేసి వెంటనే ముద్దాయిలకి శిక్ష పడేలాగా చేయాలి. ఇదే మేము గవర్నమెంట్ని డిమాండ్ చేసేది, ఇదే కనీస న్యాయం మీరు చేయగలిగేది. ఈరోజు ఎర్రటి ఎండ, ఒకవైపు చెమటలు కారిపోతున్నాయి, అయినా కానీ ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే ఇంతమంది మహిళలు కదిలి వచ్చి ఈరోజు ఇంత సక్సెస్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. కాబట్టి కదిలి వచ్చిన ప్రతి ఒక్క మహిళకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్క శ్రేయోభిలాషికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటాం. ఎండలో మహిళలకు జరుగుతున్న, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద ధర్నా చేస్తున్నామంటే కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో, ఎంత పని చేయకుండా కేవలం అక్రమ కేసులు పెట్టడంలో, అలాగే అక్రమ సంపాదన చేయడంలో వాళ్ళు తలమునకలైపోయి ఉన్నారు. అలాగే ఈరోజు గుంటూరులో ఒక మహిళను వ్యవస్థ చేశారు, బాపట్లలో ఒక మహిళ. 2024లో వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే సుగాలి ప్రీతి అని పేరు చెప్పుకొని ఎలక్షన్లో గెలిచారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయనైతే ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీలో మహిళలని గౌరవంగా చూసుకోవడం కానీ, మహిళలకి భద్రత కల్పించడం కానీ మీకు రాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము. ఈరోజు అసలు ఎంత అమానుషము. ఒక మహిళని వివస్త్రం చేసి రోడ్డు మీద ఉంటే వాళ్ళు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఒక వీడియో బయటకు వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తే అప్పుడు పోలీసులు ముందుకొచ్చారు. చాలా అమానుషము, చాలా అన్యాయం. గంజాయిని అరికట్టండి. మహిళా హోంమంత్రి వచ్చింది, మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లాగా మా మహిళా హోంమంత్రి లాగా ఆవిడ కూడా పనిచేస్తుంది అనుకున్నాము. ఆమెకి చంద్రబాబు నాయుడిని తిట్టడంలో, చంద్రబాబు నాయుడిని పొగట్టంలో, జగన్మోహన్ రెడ్డిని తిట్టడంలో మాత్రమే ఆమె శ్రద్ధ చూపుతున్నారు. దయచేసి ఇంకనైనా సరే మహిళలకి రక్షణ కల్పించండి. జై జగన్. లేకుండా పోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. నేటి ప్రభుత్వం పాలకులు ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పాలకులకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా లేదా? ఒకవేళ మీ పాలనలో భాగంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే వారి యొక్క రిపోర్ట్లను మీరు తీసుకుంటున్నారా? నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి స్టేషన్ పరిధిలో అధికారుల దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీరందరూ తీసుకోవాలి. తద్వారా ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నేరస్తులందరినీ మీరు గుర్తించాలి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక పార్టీ జెండానో, నాయకులను, స్థానిక నాయకులను అడ్డం పెట్టుకుని వైట్ కాలర్ నేరగాళ్లుగా చలామణి అవుతూ జిల్లాల వారీగా మహిళలపైనే కాకుండా ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ చలామణి అవుతూ ఉన్నారు. ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం కట్టుదిట్టం చేయాలి. వాళ్ళ యొక్క రిపోర్ట్ని వెంటనే తీసుకుని శ్వేతపత్రం ద్వారా ప్రజలకి తెలియజేయాలి. ప్రతి స్టేషన్ పరిధిలో వీళ్ళు నేరగాళ్ళు అని ఒక వైట్ పేపర్ని ఆయా స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ విడుదల చేయాలి అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఎలాగూ ప్రజలని, మహిళని రక్షించడంలో విఫలమైంది కాబట్టి కనీసం ప్రజలైనా వీళ్ళు నేరగాళ్ళు అని తెలిస్తే ఆ నేరగాళ్లకు దూరంగా బతికి వాళ్ళని రక్షించిన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపడతారు. అవసరమైతే వైఎస్ఆర్సీపీ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటుంది. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం పక్కన పెడితే కనీస రక్షణ కూడా లేకుండా 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం జాప్యం చేయడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు చాలా పెద్ద పీటగా, చాలా మహిళల రక్షణ, సాధికారతే ధ్యేయంగా నడిచినటువంటి ఆ ప్రభుత్వం అయితే ఈరోజు మహిళలనే కాకుండా ప్రతి ఒక్కరిని దోచుకోవడం, ప్రతి ఒక్కరిని పైన దౌర్జన్యం చేయడం, వాళ్ళని రకరకాలుగా వేధించడం ధ్యేయంగా నేటి నాయకులు చలామణి అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండే వాళ్ళ యొక్క నాయకులను ఇంకొకరినో అడ్డం పెట్టుకుని తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థని రాష్ట్ర ప్రజలకు శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలి అని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రజలందరూ సంక్షేమ దశగా ఈ ప్రభుత్వం నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించినటువంటి మా స్థానిక నాయకులు పూజితమ్మకి, అదేవిధంగా మా అరుణక్కకి, అదేవిధంగా మిగతా నా మహిళా నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సభ్య సమాజం తలదించుకునేలాగా, మహిళల మనోభావాలను దెబ్బతీసేలాగా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా వ్యవహరించడం ఈ సమాజానికి చాలా సిగ్గుచేటు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో కూడా అవినీతి, అరాచకాలు విరాజిల్లుతున్నాయనే దానికి నిదర్శనం నిన్న జరిగిన గుంటూరులో సంఘటన. నిన్న గుంటూరులోది కానీ, కావలి కానీ, బద్వేలు కానీ, ఆత్మకూరులో కానీ ఒక దుశ్శాసనలా కూటమి నాయకులు వ్యవహరించడం తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తలగించుకునే అంశం. కురుపాం నుంచి కుప్పం వరకు ప్రతి నిత్యం ఎక్కడో ఒక చాట దాడి జరుగుతూనే ఉన్నాయి. నిత్యం చిన్నారులపై నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, అన్యాయాలు నిత్యం జరుగుతూనే ఉన్నా కూడా కళ్ళు మూసుకున్నట్టు వ్యవహరిస్తున్న హోమ్ మినిస్టర్ గారు ఏ మాత్రం కూడా ఒక్క ప్రజా సమస్య పైన కూడా ఇప్పటి వరకు స్పందించనే లేదు. కానీ రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయం కోసం మాత్రమే ప్రెస్ మీట్ పెట్టిన హోమ్ మినిస్టర్ని ఒక మహిళ అయ్యుండి మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించడం ఈ రాష్ట్రంలోనే మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే అరవ శ్రీధర్ బాధితురాలిపైన నడి రోడ్డు పైన పోలీసులు లాఠీలతో దాడి చేశారో ఆ దాడిని ఆ రోజే ఖండించుంటే ఈరోజు మహిళల పైన ఇన్ని దాడులు, ఇన్ని అఘాయిత్యాలు జరిగిండేవి కాదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక్క మహిళల పైన కాదు, కూటమికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపై కూడా దాడులు చేయడం, అరెస్టుల పర్వం చూస్తున్నాం. సామాన్య ప్రజలు ఏదైతే వాళ్ళపైన దాడులు జరిగినప్పుడు స్పందించమనే వ్యవస్థ ఈరోజు మూగబోయి ఏదైతే కూటమికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళపైన మాత్రమే దాడులు చేయడానికి పరుగున పక్క రాష్ట్రాలకు వెళ్ళైనా అరెస్ట్ చేసే తీరు ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. ఎన్సీఆర్పీ రిపోర్ట్ చెప్పింది, మహిళల పైన జరుగుతున్న అన్యాయాల్లో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉందని. ఈ కూటమికి ఇప్పుడైనా దానికి సిగ్గుచేటు తెచ్చుకొని శాంతి భద్రత విషయంలో ఖచ్చితంగా మహిళల భద్రత రక్షణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా చిన్నారులు కనిపించకపోయినా సరే ఏ మాత్రం స్పందించకుండా ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఆ హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలన్నింటి కూడా మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి నినదిస్తున్నారంటే కారణం ప్రతి అడుగడుగున కూటమి వైఫల్యం, శాంతి భద్రత విషయంలో, మహిళా రక్షణ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందని. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు దీనికి తగిన బుద్ధి చెప్పే రోజులున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్యా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.